లోకరక్షకుడు, సజీవుడు, నమ్మదగినవాడు, సహాయకుడు, సజీవుడు, యుగయుగములు జీవించుచున్నటువంటి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ఆయన యొక్క కృప, సమాధానము మన మీదను, మన కుటుంబముల మీదను ఆయన రక్తం పెట్టి కొని సిద్ధపరుస్తున్న సంఘము మీదను సదాకాలము ఉండునుగాక. ఆయన కృపలోనే మన యొక్క రక్షణ సంపూర్ణతలోనికి వచ్చునుగాక. ప్రియ సోదర సోదరిలారా, ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఒక నూతన దినాన్ని ఉచితముగా అనుగ్రహించాడు. ఈ దినము చూడలేనటువంటి వారు అనేక మంది లోకములో ఉన్నారు. ఒకవేళ జీవిస్తున్నప్పటికీ ప్రభువును అంగీకరించక ఉన్నటువంటి వారు అనేకులున్నారు. ప్రభువును అంగీకరించి కూడా ప్రభువును ఆరాధించలేనటువంటి వారు అనేకులున్నారు. ప్రభువును ఆరాధిస్తూ కూడా ప్రభువును సేవించలేనటువంటి వారు అనేకులున్నారు. మనం ఎంత ధన్యులమో! ఇవన్నీ కూడా మనము బ్రతికి ఉండుటకు, రక్షణ పొందుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను సేవించుటకు, ఆయన చూపించిన మార్గంలో నడుచుటకు ప్రభువు మనకిచ్చినటువంటి అట్టి ఆశీర్వాదాలను బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఇది చాలు, ఇది చాలు, ఇక చాలు. దేవుడు మనకు అనుగ్రహింపవలసినటువంటివన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఈ కార్యములన్నీ మన జీవితంలో, అనేకుల జీవితంలో జరగడానికి గల కారణము ఆ దేవాతి దేవుడే క్రీస్తై ఈ లోకానికి వచ్చి రక్షణ ప్రణాళికలను ఆయన ముగించి వెళ్ళాడు. తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయనను బట్టియే ఈ అద్భుత కార్యములన్నీ. ఇదిగో ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానములలో చివరి ఘట్టములో, చివరి వారములో జరిగిన సంఘటనలు మరియు యేసుక్రీస్తు యొక్క బోధలను మనము చాలా క్లుప్తముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు గురువారము. ఈ గురువారంలో ఒక 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ 3 ప్రత్యేకతలలో ప్రభు చిత్తమైతే మనం ఒక్కదాన్ని ధ్యానిస్తాము. సమయం ఉంటే ఇంకొక దాన్ని మనం ధ్యానించబోతున్నాము. ఈరోజు గురువారము. నిన్నటి దినమునంతా కూడా బేతానియాలో ఆయన ఉన్నాడు. ఆదివారము బేతనియా నుండి యెరూషలేముకు వెళ్ళి తిరిగి వచ్చాడు. సోమవారము తిరిగి యెరూషలేముకు వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చాడు. మంగళవారం కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళి తిరిగి వచ్చాడు. బుధవారం మాత్రము ఆయన బేతనియాలోనే ఉన్నాడు. అంటే నిన్నటి దినమున. ఈరోజు గురువారము ఉదయాన్నే లేచి శిష్యులకు చెప్పి, ఇదిగో మనం మన కొరకు పస్కా భోజనమును మీరు సిద్ధపరచాలి. ఎక్కడ? అది కూడా యెరూషలేములోనే. యెరూషలేములోనే పస్కా భోజనమును సిద్ధపరచాలి అని ఆ పస్కా భోజనమును వారు సిద్ధపరచుట, దానిని ఆచరించుట, దాని ద్వారా యేసుక్రీస్తు అనేక బోధలను బోధించుట, అది ఒక పెద్ద కార్యం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అది ఇది మొదటిది. రెండవది, ఆ ప్రభు బల్ల ముగించిన తర్వాత ఆయన సాయంకాలం ఆ యెరూషలేము నుండి బయటికి వస్తూ ఆ బయట ఒక తోట, ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి ఒక తోట, గెత్సెమనే తోటలో తిరిగి ఆయన ప్రార్థన, తండ్రి యొక్క చిత్తము, దాని కొరకు సిద్ధపడి, చెమట రక్తముగా కారునంతగా సిద్ధపడి, ఆ మధ్యరాత్రి అనగా ఈరోజు మధ్యరాత్రి 2 గంటల సమయంలో ఆ యూదా మత పెద్దలు మరియు రోమా సైనికులతో కలిసి వచ్చి వారు యేసుక్రీస్తుని బంధించి తీసుకుని వెళ్ళుట, అది అంటే
రేపటి దినమున ఉదయకాలం 2 గంటల సమయంలో అంటే మధ్యరాత్రి మనకవుతుంది. కానీ ఈ గురువారం మాత్రం ఈ 2 కార్యాలు జరిగాయి. దీనిలో 2 వచనాలు నేను చూపిస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనము. లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడాయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని అనేటువంటి మాట అదేంటంటే ప్యాషన్ అన్నమాట. దీన్ని అందుకనే ప్యాషన్ వీక్ అంటారు. ప్యాషన్ వీక్ అన్న పదం ఎందుకు వచ్చిందంటే ఈ ఈ ఈ ఈ వారమంతా కూడా యేసుక్రీస్తుకి ఒక ఆశ, ఒక పట్టుదల. ఇంకొక సందర్భంలో మనకు సోమవారం ఆయన ఆలయాన్ని శుద్ధి చేయుటలో ఒక మాట రాయబడింది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించుట అనేది కూడా ఒక ప్యాషన్. భక్షించుట అన్నటువంటిది ఒక ప్యాషన్ అన్నమాట. కనుక ఇదొక వచనము. ఈరోజు 44వ వచనంలో కూడా లూకా సువార్త 22:44లో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆ పదాలు వేదన ఆతురముగా అంటే ఒక ప్యాషన్‌తో ఆయన ప్రార్థన చేయుట. అంటే ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో ఆయన జీవితము, ఆయన యొక్క బోధలను మనం గుర్తించాలి. ప్యాషన్ వీక్ అంటే ప్రతిరోజు యేసుక్రీస్తులో ఒక గట్టి ఆశ, ఆసక్తి, తీవ్రత, ఆతురముగా, తొందరగా నాకు భోజనం కావాలి అని చెప్పుటలో, ఆ శిలువ మీద పలికినటువంటి మాటలన్నిటిలో దప్పిగొని ఉన్న నాకు ఆశ, దట్ ఈస్ మై ప్యాషన్ టు సాటిస్ఫై మై థర్స్ట్ అన్నట్టుగా అన్నమాట. ఈ ఆశలన్నీ, ఈ ప్యాషన్ అంతా కూడా మానవాళి రక్షణ నిమిత్తమై, ఇదిగో వింటున్నటువంటి నీవు యేసుక్రీస్తు నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఎంత ఆశపడ్డాడో, అది ఆయన క్రియారూపకంగా, ఆశపడడం మాత్రమే కాదు కానీ క్రియారూపకంగా అది జరిగించాడు. దానిని మనం విశ్వసించినట్లయితే రక్షించబడుదుము. హల్లెలూయా. అది పాయింట్. సరే, ఇప్పుడు 15వ వచనంలో పైన వచనాలు చూద్దాము. 7వ వచనంలో, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానుని చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. పస్కా పండుగ, ఇది యూదుల పండుగ. ఇది పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి పండుగ. అనేక పండుగలలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ యొక్క ఉద్దేశము దేవుడు బానిసత్వం నుంచి తన ప్రజలను విడిపించిన దాన్ని గుర్తు చేసుకోవడానికి, కేవలము తలంపులలో మాత్రమే కాక, మాటలలో మాత్రమే కాక, క్రియారూపకంగా దాన్ని ఒక పండుగ రూపముగా దాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకొనుట, మరియు క్రొత్త తరము వారికి యేసు దేవుని యొక్క విడుదల కార్యములు వారికి తెలుపుటకు ఈ పండుగలు తప్పకుండా మీరు జరుపుకోవాలి ప్రతి సంవత్సరం. ఈ పండుగలో కుటుంబం అంతా మీరు జరుపుకోవాలి. ఈ పండుగలో గొర్రెపిల్ల వధించబడాలి. గొర్రెపిల్ల వధించబడాలి అన్నటువంటి పస్కా పండుగకు ఇప్పుడు యేసుక్రీస్తు వధింపబడుట
ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా! ఇదిగో ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి పునాది మొదలుకొని వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల ద్వారా రక్తము కారుతూ ఉన్నది, కారుతూ ఉన్నది. ఈ రక్తం యందు, ఈ మరణం యందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడుదురు. ఆ కార్యము మనలో జరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఉద్దేశ్యం. గనక పాత నిబంధనలో దేవుడు ఐగుప్తు నుంచి ఏ విధంగా విడిపించాడో దానికి గుర్తుగా ఈళ్ళు ఆ పస్కా పండుగను ఏ విధంగా 7 రోజులు ఆచరించవలెనో, 7 అన్నటువంటిది సంపూర్ణతకు గుర్తయినప్పుడు మన జీవితంలో ఆ సంపూర్ణంగా అంటే మన జీవితాంతం వరకు ఈ పస్కా పండుగను అనగా నా కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు, రక్తం కార్చాడు, ఆయన శరీరం నలుగగొట్టబడి ఉన్నది. నా దాని ద్వారానే నా పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలు కడగబడ్డాయి అని నా కొరకు నిత్య జీవము ఉంచబడి ఉన్నది అన్నటువంటి నిరీక్షణతో ఉన్నటువంటి వారందరూ రక్షించబడినటువంటి వారు. మరి యొక్క సత్యం ఏమిటంటే ఆ దినములలో యూదులు కుటుంబముగా వాళ్ళు ఈ యొక్క పండగను చేసుకోవాలి. పిల్లలు, భార్య, భర్త, తల్లిదండ్రులు. కానీ ఇక్కడ గూడా ఒక కుటుంబం ఉన్నది. దీనినే సంఘము అంటారు. హల్లెలూయా! ఎవరైనా మనకు ఒక భోజనం తీసుకొనొస్తే మనం అందరం తింటాం. అందరం తింటాం. కానీ ఈ పస్కా పశువును తినేటటువంటి వారు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వారే. హల్లెలూయా! ఈ పస్కా పశువును, ఈ ప్రభువు బలను ఆచరించేవారు యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆత్మ ద్వారా పాపమనేటటువంటి బీజము నుండి బయటబడినటువంటి వారే. హల్లెలూయా! అది పాయింట్. ఏ కుటుంబమంతా మీరు ఇంట్లో కూర్చొని తినాలి. హ్మ్. ఇప్పుడు ఈ కొత్త కుటుంబము తయారైంది. దానినే సంఘము అంటారు. ఈ సంఘము ఈ యొక్క పండుగ చేసుకోవాలి. మనము ఆదివారములలో, సంఘాలలో జరుగుతున్నటువంటి ప్రభు బల్ల ఒక పండుగ. మొట్టమొదటగా క్రైస్తవులకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పండుగ పస్కా పండుగ. హల్లెలూయా! దానిని మనం పండగగా ఎంచం మనం చాలా సార్లు. అది ఒక పండుగ. మన యొక్క పండుగకు నిర్వచనం ఎక్కడి నుండి ఎక్కడ తీసుకుంటామంటే బయట నుండి తీసుకుంటాం. బయట లోకంలో అనేకమైనటువంటి పండుగలుంటాయి గదా! ఆ పండుగలలో ఉన్నటువంటి వాటిని తీసుకొని మన పండుగలను మనం నిర్వచించడానికి సాహసం చేస్తూ ఉంటాం. కానీ ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నాడు. మొట్టమొదటగా మనం చేసుకోవాల్సినటువంటి పండుగ, విడుదల పండుగ, రక్షణ పండుగ యేసుక్రీస్తు రక్తము, శరీరం. ఇది కుటుంబముతో చేసుకోవాల్సినటువంటిది. దానినే సంఘము అని అంటారు. ఐగుప్తు నుంచి బయటకొచ్చినటువంటి వారే, ఈ యొక్క రక్షణ పొందినటువంటి వారే ఈ యొక్క పండుగలో వారు పాలు పంపులు పొందాలి. మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. శారీరకంగా వీళ్ళకు కుటుంబాలు ఎక్కడున్నాయి? ఎక్కడ తిరుగుతున్నారు? పెండ్లిళ్ళు అయినాయా? ఎక్కడ ఉన్నారు? సరే పండగ కన్నా బంధువుల దగ్గరికి పోయి చేద్దామంటే అది గూడా లేదే. పనులను బట్టి, అనేక కారణాలను బట్టి మనం దూరం దూరం వెళ్తూ ఉంటాం. కుటుంబాలకు దూరంగా నివసిస్తుంటాం. సరే పండుగకైనా వాళ్ళనైనా మనం పిలుచుకుందాం. మనమైనా వాళ్ళ దగ్గరికి పోదాము అన్నటువంటి ఆలోచన ఇక్కడ మనకు కనపడదు. ఇదిగో నూతన కొత్త నిబంధన సంఘము, కుటుంబము ఇది రక్షించబడినటువంటి వారి విషయమై మాట్లాడుతున్నటువంటిది. మనము పండగలు చేసుకోవచ్చు. బంధువులను మనం పోవచ్చు, వాళ్ళు రావచ్చు. అది శరీర సంబంధంగా మనము సహవాసం కలిగి ఉండొచ్చు, సంతోషించొచ్చు. దానికి ఇది ఇప్పుడు ఈ పండుగలో రక్షణ పండుగ ఇది. హల్లెలూయా! అందరూ భుజించడానికి రాదిది.
ఎవరంటే వాళ్ళు నువ్వు పోవడానికి రాదు, వాళ్ళు నీ దగ్గరికి రావడానికి రాదు. ఇది పండగ వచ్చింది మనం పోదాము లేదు, పండగ వచ్చింది వాళ్ళు రావాలి లేదు. రక్షణ పొందినటువంటి వారు, నూతన సంఘంగా ఉన్నటువంటి వారు జరుపుకోవలసినటువంటి పస్కా పండుగ. మేమెక్కడ సిద్ధపరచగోర్చున్నామని ఆయన అడగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. ఈ విషయం అయితే నాకు తెలియదు. ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే పోయి ఆయన్ని అరేంజ్ చేయండి, ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని అని చెప్పుట మనకు అర్థమవుతుంది. ఇదిగో మీరు పట్టణంలోకి పోండి, ఒక నీళ్ళ కుండ మోసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి వస్తాడు, ఎదురుపడతాడు, ఆయనకు చెప్పండి, ప్రభు మీ ఇంటిలోనే పస్కా పశువును ఆచరించాలనుకున్నాడు, ఆయన ఒక విడిది గది చూపిస్తాడు, మేడ గది చూపిస్తాడు, అనేక సామాన్లు ఉన్నాయంటే, ఇది విన్నటువంటి శిష్యులకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. మత్తయి 21 అర్థం కాలే. ఏంటి? ఇదిగో మీరు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గాడిదను మీరు తోలుకొని రండి, విప్పి తీసుకొని రండి అన్నప్పుడు, అది మరి యజమాని అడుగుతాడు, ఎందుకు విప్పుతున్నారండి? ఇది ప్రభువునకు కావాలనని చెప్పినప్పుడు, ఇవన్నీ అది మనకు హేతుబద్ధంగా అర్థం కానటువంటి విషయాలు. ఇక శిష్యులకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయాలి. కానీ ఈ మాటలలో లోని అర్థాలు, ఆత్మీయ అర్థాలు నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే మాకు తెలియచేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సరే, మేడగది. పదమూడవ వచనంలో, వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఇది ప్యాషన్ డే. మిక్కిలి ఆశపడినటువంటి గురువారం, యేసుక్రీస్తుకు ఇష్టమైనటువంటిది ఆయన బల్లలో మనమందరం పాల్గొనుట. ఆయన బలలో మనం అందరం పాల్గొనుట, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, ఇది నూతన పస్కా పండుగ ఆచారం. నూతన పస్కా పండుగ ఆచారం. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలను నెరవేర్చుటలో ఒక క్రియారూపకంగా, ఉపమానముగా, అలంకారముగా ఆచరించబడినటువంటి ఈ యొక్క సంస్కారము. దేవునికి స్తోత్రం. 21వ వచనంలో, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద అది. ఇప్పుడు అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. నిన్నటి దినంన ఒక్కడు పోయిండు, యూదా. నిన్నటి దినంన శిష్యులు, మిగిలినటువంటి శిష్యులు బేతనీయలో ఉన్నారు. కానీ యూదా అక్కడికి వెళ్ళి అక్కడంతా
వాళ్ళతో మాట్లాడుకొని 30 వెండి నాణేలకు యేసుక్రీస్తుని అప్పగిస్తానని ఒప్పుకొని అక్కడే ఉన్నాడు. వీళ్ళు వెళ్లి ఆయనను కలుసుకొని, అయ్యా యేసుక్రీస్తు మనల్ని ఇట్లా చేయమన్నాడంటే, సరే వాళ్ళతో కూడా జాయిన్ అయ్యి ఆ! ఉన్నాడు. కానీ నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు గాని, ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని శ్రమయని చెప్పారు. వారు ఈ పనిని చేయబోవు వాడెవడో అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఇప్పుడు బల్లలో ఒక అవకాశం ఉన్నది. రక్షించబడినటువంటి వారు, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారు బలలో ఉంటే, ఇంకొక గుంపు వాళ్ళున్నారు. వాళ్ళు పండుగ చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తుని అమ్ముట, అప్పగించుట, ఆయనకు అవమానము తెచ్చుట, ఆ పనిలో ఉంటారు. 2 పనులు వాళ్ళకు. వాళ్ళకు 2 పనులు. బయట యేసుక్రీస్తు యొక్క నామము బడే కార్యాలలో పాల్గొనుట, ఆదివారము వచ్చి బల్ల మీద తమ చెయ్యి ఉంచుట. వారికి శ్రమ. వారికి శ్రమ. అందుకని చాలా రోజుల క్రిందట ఒక సేవకుడు చేసిన బోధను బట్టి, కార్యములను బట్టి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. మేమందరం కూర్చున్నాము సంఘంలో. ఆయన ప్రభు బల గురించి చెప్తూ, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ఈ బలలో చెయ్యి వేయండి అని చెప్పలేదు. ఎవరైతే రక్షణ పొందారో ఈ బలలో చెయ్యి వేయండి అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, గత వారములో దేవునికి ఆయాసకరమైన, వాక్యానికి విరోధమైన, దేవుని సంఘానికి మచ్చ తెచ్చే పనులు నువ్వు ఏదైనా చేసి ఉంటే ఈరోజు తీసుకోకు అన్నాడు. నెక్స్ట్ వీక్ మళ్ళా సిద్ధపడి, పశ్చాత్తాపపడి, పాప క్షమాపణ నిశ్చయిత కలిగి వచ్చే వారం తీసుకో, కానీ ఇప్పుడు మాత్రం తీసుకోకు. ఇదిగో తీసుకోకపోవడంలో ఏ శిక్ష లేదు గాని అయోగ్యముగా తీసుకుంటేనే శిక్ష అని 1 కొరింథీ 11వ అధ్యాయములో మనం చూస్తాం. ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు సత్యముగా మనతో మాట్లాడుతున్నాడు అనుకుంటే మనము ఈ పండుగ, ఈ బల్లలో ఈ విధంగా పాల్గొనడానికి సిద్ధపడుదాము. ఇదిగో మనము ఒక్కొక్కసారి తొందరపడి అవన్నీ ఎవరు చూసుకుంటారు, ప్రభు బలలో మనం పాల్గొనాలి, అదేదో ఆశీర్వాదం అనుకుంటారు. ప్రభు బల్ల ద్వారా ఆశీర్వాదం కాదది. మనకు కొత్తగా అక్కడ ఏమి వచ్చేది లేదు. ఆల్రెడీ వచ్చిన దాన్ని గుర్తు చేసుకొనుట. చాలా మంది తింటే తాగితే ఏమన్నా మనకు ఏమంటారు, యేసు రక్తం మనం తాగితే లోపల ఉన్నటువంటివన్నీ మంచిగా స్వస్థత పరచబడతాయి. అక్కడ అది లేదు. యేసు రక్తంలో స్వస్థత ఉంది, అది బయట. దాని తర్వాత విషయం. ఇప్పుడు ఈ పండుగలో ఈ బల్ల మీద మనకొచ్చినటువంటిది ఏం లేదు. మనం ఇది కృతజ్ఞతలు చెల్లించుట. ఇది దేవుని యొక్క రక్షణ నిమిత్తమై ఆయనను స్తుతించుట, పాట పాడుట. హల్లెలూయా. ఇది ఈ పండుగలో జరిగేటటువంటి విషయాలు. ఇక పౌలు గారు దాన్ని ఇంకా స్పష్టంగా ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా తీసుకోవాలి, సంఘమంతా కలిసినప్పుడు ఎట్లెట్లా ఉండాలి అని ఆయన అనేక విషయాలు, చాలా కఠినమైనటువంటి మాటలు, అంటే మనకు కఠినమన పడతాయి కానీ పాటించే వారికి అది మంచి మాటలు. కనుక ఒకవేళ ప్రభు మనకు గుర్తు చేస్తే
మనం తీసుకోకపోవడం మంచిది. నేను ఒక వారంలో ఉదయాన్నే ప్రభు నాకు గుర్తు చేశాడు. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ మై హోలీ బ్రెడ్ అండ్ వైన్ అన్నాడు. నాకొకటి గుర్తు చేశాడు. నీవు నా విషయంలో ఒక ఆయాసకరమైనటువంటిది చేశావు కాబట్టి ఈ ఆదివారము నువ్వు తీసుకోకూడదు. నేను కూడా డిసైడ్ అయినా. నేను పాస్టర్‌ని. అందరి ముందు అందరు నన్ను చూస్తుంటారు. నేను పాస్టర్‌ని. నేను తీసుకోకుంటే ఏమనుకుంటారు? వాళ్ళేమన్నా అనుకోని ప్రభువు నా హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నేను తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. ఆ సంఘానికి వెళ్ళినా. ఏమైందో గాని ఆ రోజు ప్రభు వల్లనే ఇవ్వలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సరే ప్రభు వల్ల ఇచ్చిన రోజుల్లో కూడా నేను చాలా సార్లు నేను తీసుకోలేదు. ఇది నా గొప్పతనము గురించి చెప్పుట కాదు గాని, ఒకవేళ వింటున్నటువంటి నీకు ఇది ఆత్మస్వరము, ఆత్మ సత్యము బోధిస్తున్నాడు అని అనుకుంటే అది చేయుట మంచిది. లేదు లేదు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు పాస్టర్ గారు. ఇది అట్లా గాదు. ఇది ఇట్లా, ఇది వాక్యానుసారం అంటే మీరు నాకు చెప్పండి, బోధించండి. నేను కూడా నేర్చుకుంటాను. వెంటనే ఇప్పుడు ఆ రెండో విషయము మనం తోట, గెత్సెమనే తోట. 39వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా జనులు వచ్చారు. ఈ వివరణ మనకు ఇతర సువార్తలలో కూడా మనము చూస్తాము. తోటలో యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన, ఆయన సిద్ధపాటు. శిష్యులకు మీరు కూడా మెలకువగా ఉండండి, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అక్కడ యేసుక్రీస్తు తండ్రిని వేడుకొని ఆ గిన్నెను అనగా మనుషుల నిమిత్తమై, లోకం నిమిత్తమై శ్రమ పడవలసినటువంటి దానికి ఆ శ్రమలకు గుర్తుగా ఉన్నటువంటి ఆ గిన్నె, ఆ శ్రమల ద్వారా బయటకు వచ్చినటువంటి ఆ రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ఆ గిన్నె, ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గిన్నె, దీనిలోనిది నేను త్రాగకుందునా. యోహాను సువార్తలో మాట ఉంటుంది. ఇది దేవుని చిత్తము, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య. కనుక ఈ ఫ్యాషన్ వీక్‌లో ఆయన మిక్కిలి ఆశపడి తిని, ఆతురంగా ప్రార్థన చేసి తిని, దేని కొరకు అంటే మనందరి రక్షణ నిమిత్తమై. గనక వింటున్నటువంటి మనము రక్షణ పొందినటువంటి వారమైతే ఈ పండుగను మనము సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట,
ఒకవేళ రక్షణ పొందకపోతే ఇదిగో నీ కొరకే, నా కొరకే యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఇక ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో ఏ మానవుడు కూడా పాప క్షమాపణ నిమిత్తము పాపం నుంచి విడుదల చేయుటకు ఏ మానవుడు కూడా, ఏ దేవత దేవులని పిలువబడుతున్నటువంటి వారు కూడా క్రీస్తు వలె వారు పరిశుద్ధమైనటువంటి రక్తము కార్చలేదు. గనుకయే ఆయననే నిజమైనటువంటి రక్షకుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. పాప భారం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు మనం మోద్దాం? ఏ నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని మనము ఎలాగూ జీవిద్దాము? ఇదిగో రక్షణ సమయము, ఇదిగో రక్షణ దినము. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా, అయ్యా నన్ను క్షమించు, నన్ను నీ రక్తములో కడుగు ప్రభా అని మనము పశ్చాత్తాపంతో వేడుకొనిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములు నడిపించి క్రీస్తు బోధలను మనకు గుర్తు చేసి, క్రీస్తే రక్షకుడు అని మన మనసులో ఆయన అట్టి విశ్వాసమును పుట్టించువాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మానవాళి రక్షణ నిమిత్తమై నువ్వు చేసిన మిక్కిలి ఆశపడి నువ్వు చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు ప్రభా అందరిలో వింటున్నటువంటి వారిలో నాయన మీరు ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.